సమాజం యొక్క పర్యవేక్షణ అవసరం. ఇవాళ పిల్లలను చూస్తున్నట్టయితే ప్రతి తల్లిదండ్రికి ఇద్దరు పిల్లలు ఒక్కరి పిల్లవాడి ఉండడం వల్ల గారాబం ఎక్కువ అవుతుంది. దానితో సమస్యలన్నిటికీ మూలం ఏర్పడుతుంది. ఈ మూలాన్ని ఎవరు పరిష్కరించాలి? తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో మనం అందరినీ చైతన్యవంతం చేద్దాం అనుకుంటే మనం చైతన్యవంతమవుతూ పక్కవాడిని చైతన్యవంతం చేయాలి. కాబట్టి మనకు ఈ వ్యసనాలకు దగ్గరగా తీసుకుపోయేటటువంటి ఏంటి, వాటి మూలాలను కనుక్కోవాలి. వాటి మూలాలను వెళితే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఓటు హక్కు కలిగిన యువత కూడా మొబైల్కి అడిక్ట్ అయి ఉన్నారు. అది మిమ్మల్ని మీకు తెలియకుండానే మీ లక్ష్యం నుండి దూరం చేస్తుంది. కాబట్టి మొబైల్ను వాడండి, యూట్యూబ్ చూడండి, రీల్స్ చూడండి, కానీ అవి మీ విద్యకు, తల్లిదండ్రులకు, విలువలకి, మీ సమాజానికి, మీ పండుగలకు సంబంధించి చూడండి. రెండోది, స్నేహితులు బాగా ఖరాబు కావడానికి స్నేహితులు. సార్ చెప్పారు బాత్రూములలో సిగరెట్ పిల్స్ దొరికినాయి మాకని. ఎంత దారుణం అది! పిల్లలంతా కూడా 10 మంది మంచి పిల్లలను ఒక చెడ్డ పిల్లవాడు ఉంటే సరి చేయొచ్చు. ఆ 10 మంది పిల్లలు మాత్రమే సరి చేయగలుగుతారు. తల్లిదండ్రులు సరి చేయలేరు, సమాజము సరి చేయలేదు, పోలీసులు కూడా ప్రతి పిల్లవాడిని, ప్రతి రూట్ కాజ్ని మనం దొరకబట్టలేం. కాబట్టి మీ ఫ్రెండ్స్ని సామాజిక బాధ్యతతో మీరు మార్చాలి. మీరు మారిస్తే సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడితే రేపు నీకు అలవాటు కాదు. రేపు నీకు అలవాటు కాకపోతే నీ కుటుంబం నష్టపోదు, నీవు నీ లక్ష్యాన్ని చేరుతావు. కాబట్టి విద్యార్థులారా, యువకులారా, మీరు సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో ముందుండండి. 1908కి ఫోన్ చేయండి. మీకు ఏ అనుమానం వచ్చినా, మీకు ఏ వివరాలు కావాలన్నా 1908 కనుక మీరు కాల్ చేసినట్టయితే మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి. ఆ వివరాలు గోప్యంగా ఉంచబడ్డప్పుడు సమాజాన్ని రక్షించడంలో ప్రతి వ్యక్తి భాగస్వామి